అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తునందు ప్రియమైన సంఘం, యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ఈ ప్రాతకాల దీవెనలు దేవుడు దయచేయండి గాక. సహోదరి రూప మంచి సాక్ష్యం చెప్పింది. 10 నాణాలు గురించి ఆమె జీవితానికి పోల్చుకొని చెప్పడం జరిగింది. ఒక నాణ్యం పోగొట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పొందాను అనేటువంటిది. చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే 10 నాణాలు ఉన్నాయి కదా, అందుకని దాన్ని లెక్క చేయం. అంటే దాని అర్థం ఏంటి? సమృద్ధి అయినటువంటి జీవనం మనకు వచ్చిన తర్వాత ఇక మర్చిపోతుంటారు. ఏమి ఎక్కడున్నా ఏమైనా కూడా జరిగిపోతుంది. ఎందుకంటే నేను ఈ విలాయికి వచ్చినటువంటి ప్రారంభపు దినాల్లో రూప అక్కడ రైల్వే క్వార్టర్స్ పక్కన ఉండేది. క్వార్టర్స్ ఆమె చాలా బలహీనంగా ఉండేది, చాలా బలహీనం. రెడ్డి గారు పరిచయం చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు ప్రే చేయించాను. నేను వచ్చినప్పుడు విజిటింగ్కి వచ్చినా తీసుకెళ్తాడు, లేదు సర్వీస్కి వచ్చినా తీసుకెళ్తాడు. అప్పుడు మంచంలో ఉండేదాన్ని. మీరు అసలు అప్పుడు సీన్ చూసి ఇప్పుడు చూస్తే చాలా చేరుకుంటారు. అలాంటి పరిస్థితి. దేవుడు అద్భుతంగా వాళ్ళని కాపాడాడు, మంచి స్థితి ఇచ్చాడు, పిల్లల్ని మంచిగా ఆశీర్వదించాడు. కొడుకు ఈరోజు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు నాణ్యాన్ని బాగొట్టుకున్నాను. ఎందుకంటే తహసీల్దారా మీ అబ్బాయి మంచి క్యాడర్. ఇప్పుడు ఏం ఆలోచిస్తాం మనం? ఆమె ఒప్పుకుంది కాబట్టి నేను చెప్పగలుగుతాను, లేకపోతే అంత క్లియర్గా నేను చెప్పను. మనం చేసే తప్పదే. మనం ఎక్కడ పోగొట్టుకున్నామంటే మా నాన్నని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ 10 నాణ్యాల సౌందర్యం, అది ఉంటే సంపూర్ణమైనటువంటిది. వాడు పోగొట్టుకుంటాం. ఎలా పోగొట్టుకుంటాం అంటే దేవుడు మనలను ఆశీర్వదించిన తర్వాత ఆయన ప్రక్కన పెడతాం. ఇదే రూప అలా చేసి ఈరోజు ఎంతగా దుఃఖపోతుందో. ఎందుకంటే ఒక అన్యురాల్ని తన గృహంలో పెట్టుకొని ఆమె చేసేటువంటి క్రియలు, ఒకవేళ ఆమె ఇది కాదమ్మా అని అన్నదనకండి, ఒప్పుకోడుగా? ఒప్పుకోదు. నేను విషయాన్ని చెప్తున్నానంటే రూపాయి నేను బాగొట్టుకున్నాను కదా. దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని ఆలోచించాలి. ఆలోచించి ఒకవేళ దాన్ని నువ్వు మార్చగలిగితే, ఇది ఆమెను కనుక నీ వైపు మార్చగలిగితే నీకు చాలా సహనం అవసరం, ఎంతో సహనం అవసరం. అది నువ్వు మార్చాలంటే నీ కాడది లేకపోతే నాణ్యం పోగొట్టుకున్న తర్వాత దిగులు పడతాం. అయితే ఇప్పుడు ఆమె చెప్పిన ప్రకారంగా నాకు దొరికింది మళ్ళీ అని అంటే కోడలు ఆమె లెవెల్లోకి వచ్చిందేమో. వచ్చిందా? వస్తేనే కదా దొరికిందని చెప్పాలా నువ్వు చెప్పిన సాక్ష్యానికి. ఓకే, వద్దు, నేను అంటున్నా, నేను చెప్తాను, వద్దు. ఎందుకంటే అది నేను పోగొట్టుకున్నాను, నా కొడుక్కి ఇలాగా అన్నిరాలను చేశాను అన్నావు కదా, కాబట్టి దాని కొరకు నువ్వు ప్రయాసపడు, దొరుకుతుంది, నో ప్రాబ్లం, అదేం లేదు. దేవుడు తీర్చింది కాక. సరే, ఇక్కడ మనం వాక్యంలోకి వెళదాం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించి వచ్చిన మతమును ప్రకటించుచున్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచిరి. ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలి అని అంటే నిన్ను బట్టి దేవుని మహిమపరచాలి, నిన్ను కాదు. ఈ రోజుల్లో చాలా మంది సేవకులందరూ
వాళ్ళకు వాళ్ళు ఊడుకొని వాళ్ళకు వాళ్ళు మహిమ తెచ్చుకుంటా ఉంటారు. ఇక చెప్తా ఉంటారు, ఎవరినో కొందరు పెట్టుకొని పోడండి రా అయ్యగారిని అంటే అయ్యగారిని పోతా ఉంటారు అనమాట. భయ్యా పాస్టర్ గారు, అబ్బా నువ్వు ఇలా అదే నాయన మమ్మల్ని కాదురా పొగిడేది, ఆయన పొగడండి రా అని చెప్పాలి. ఎంతమంది చెప్తాంటే ఈ రోజుల్లో చెప్పడం లేదు కదా, చెప్పాలి. ఈయన పౌలు అంటాడు, నన్ను బట్టి దేవుని మహిమపరిచావు. ఏంటిదా అంత విచిత్రం ఏంటి నిన్ను బట్టి అంటే? చూడండి ఆ పై 23వ వచనం చూడండి ఎలాగో ఉందో. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచారంట. నన్ను బట్టి దేవుని మహిమ పరిచారు. పూర్వం అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక వ్యక్తి తన యొక్క జీవితము ఆధ్యాత్మికంగా పతనమైనప్పుడు, వాడు తాగుపోతానండి, తిరిగిపోతానండి, వ్యభిచారాన్ని ఎవడైనా వచ్చు, వాడు గనక మార్పు చెంది తిరిగి ప్రభువులోకి వచ్చి మంచి నడవడిక కలిగి ఉంటే అప్పుడు ఏమంటాం మనం? వాడిని కాదు అనాల్సింది, దేవుడు నీకు ఎంత మార్పు తెచ్చాడా దేవా, నీకు వందనాలు అనాలి. మనం అది వదిలేసి నీ బలి ఊడురా నువ్వు మారిపోయినదా, మారిన దానికి ఒప్పుకోండి, నిజంగా నాకు ఏదో కొంచెం ఘనత చెప్పండి, అంతేకాని మహిమ అనేటువంటిది దేవునికి రావాలి. నేను వచ్చి మీకు చెప్పా, చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా సాక్ష్యం, అమ్మో పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన విన్నాడు, అయ్యా పాస్టర్ గారు మీకు వందనాలు. పాస్టర్ గారు కాదు, నిన్ను మార్చింది ఆయన. ఈయన ఊరికి వచ్చి చెప్పాడు, ఈయన ఎవరో తెలుసు అసలు, పరిచారకుడు. ఆయన చెప్పి పంపించాడు, నువ్వు పోరా అక్కడికి, నా తరపు నుంచి వెళ్ళరా అన్నాడు. ఇప్పుడు ఈయన తరపు నుంచి వెళితే ఏమవుతుందో తెలుసా? ఘనత ఇతడికి కూడా వస్తుంది. చెప్పి పంపిస్తున్నాడు, అసలు రియల్గా ఆయనకి రావాలి, నాకేమి ఉండకూడదు కదా, కానీ నాకు కూడా ఉంటుంది అది. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే పౌలు సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ ముందు ముందు ఆయన నమ్మలేదు. సువార్త ప్రకటిస్తుంటే ఒకళ్ళు ఏదైనా బీజేపీ వచ్చి నేను ప్రభువు నమ్ముకున్నానయ్యా ఈడ కూర్చుంటానంటే మనం వెళ్తా, నువ్వు ఉండరా బాబు, మేము ఉండవు అని ఖచ్చితంగా వెళ్తావు. ఎందుకని వాడు వెనకాల ఎంతమంది వస్తాడు తెలుసా మనకి, అందుకని ఆ భయపడతాం. కానీ వాడంటాడు, నిజమేనాయా బాబు, వెళ్ళొద్దాయా, మీకు నమస్కారం చేస్తాను, ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు, నేను వస్తాను, నేను ఉన్నానయ్యా, నేను ఇక్కడ, నువ్వేందు అందరూ చెప్పాయా, అదంతా కుదరదు, నేను నమ్మను. అలాగే పౌలు యొక్క జీవితంలో కూడా ఆయన క్రైస్తవులు అన్నటువంటి వారిని లేకుండా చేస్తానన్నాడు. ఈ రోజుకి మన భారతదేశంలో కూడా ఇదే వచ్చింది కూడా చట్టం. కానీ నేననేది ఏంటంటే వాళ్ళకి నీ వల్ల కాదు. నీరో చక్రవర్తి రాలా రోమా సామ్రాజ్యాన్ని అంతటినీ పరిపాలిస్తూ క్రైస్తవుల్ని ఊచకోతకు వచ్చాడు. ఊచకోత వాడు ఎలా చేశాడో తెలుసా? ఒకసారి తన మేడ మీదకి వెళ్ళి పాట పాడుకుంటూ వీణ వాయిస్తున్నాడు. ఎలాంటి సందర్భం తెలుసా? అది రోమా పట్టణం అంతా తగలబెట్టేశాడు. అది కాలిపోతా ఉంది, ప్రజలు అల్లాడిపోతున్నారు. చిన్న పిల్లలు, పెద్దలు, గర్భిణీ స్త్రీలు, పసిబిడ్డ తల్లులు అందరూ అల్లాడిపోతా పరుగులు తీస్తా ఉంటే వీడు నవ్వుకుంటా వీణ వాయిస్తున్నాడు. నవ్వుకుంటా. ఈరోజు రోమాపట్నం వాడు అయిపోయాడు, నీరో చక్రవర్తి అయిపోయాడు, కానీ రోమా పట్టణం మాత్రం అందరూ కూడా క్రైస్తవ్యమైపోయింది. భారతదేశం కూడా అంతే. ఎంత మందైనా ఎన్ని విధాలుగా ప్రయత్నం చెయ్యి, క్రైస్తవ్యాన్ని మాత్రం ఎవ్వడు కూడా ఉంచివేయలేరు. ఓ ప్రక్క చంపొచ్చు, కొందరు చచ్చిపోతూ ఉంటారు, కొందరు దాని కొరకే ఇదిగో మేము ఉన్నాము చంపమని వచ్చే వాళ్ళు. ఆయన అంటే ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు ఇలాంటి వాటిని అస్సలు లెక్క. వీళ్ళందరట ఏమని తెలుసు పౌలుకి అని అంటే,
మునుపు ఈ క్రైస్తవ్యాన్ని హింసించి బోధించినటువంటి వాడు ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నాడు. విని ఎవరిని కనపరిచారు? దేవుని. కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఈ మాట వింటున్నటువంటి మనము, నేను, మీరు, ప్రతి ఒక్కరూ కూడా మనలను బట్టి ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. ఇది మన అందరి యొక్క బాధ్యత అయ్యింది. పౌలు కోరుకునేది అంటే పౌలు కలిగినటువంటి ఆ మారు మనసు వారికి తెలుసు. అందుకనే వారు పౌలుని మెచ్చుకోవడం కాదు. పౌలుకు మారు మనసు వచ్చింది, ఓకే, కానీ ఎవరిని మెచ్చుకున్నాడంటే పౌలుని మార్చిన దేవుణ్ణి మెచ్చుకున్నాడు. పౌలును మార్చిన దేవుణ్ణి. ఒకవేళ నేను ఇప్పుడు కందుకూరు వెళ్ళి నా ఫ్రెండ్స్ ఎవరన్నా కలిసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే కొంతమంది మాత్రమే తెలుసు నేను బిలాయిలో ఉంటానా అని. కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమంటారు, బిలాయా ఎక్కడ బిలాలే నువ్వెలా పోయావు? ఆ పక్కడు చెప్తాడు, అరే పాస్టర్ రా, నువ్వు పాస్టవా? నువ్వు చదువుకునే రోజులేంటి, కాలేజ్ స్టడీస్ ఏంటి, నువ్వు పాస్టవా? ఇప్పుడు నేను దాన్ని గర్వపడతాను. ఎందుకో తెలుసా? ఈరోజు నన్ను బట్టి దేవుని భయపడుతున్నాను. మీకు తెలీదు, నేను చాలా మెత్తగా కనపడతా. కాదా పడిందో మీరు ప్రేమించే ప్రేమ అంతా ఎట్టగిరిపోద్ది. ఇదేంద్ర ఇంత పొగరోడా అనుకుంటారు. మా పాస్టర్ మంచోడు అంటున్నారు. సాక్రిఫైవ్లో 1 నెల క్రితం ఎవడైతే మంచి అని పొగుడుతున్నారో వాళ్ళను వాయించి పడేశా. పులిపిటి దిగి వచ్చిన తర్వాత వాడు ఏదో అన్నాడు, ఇంకా దానికేంటి ఇంకా అంటున్నాడు, అమ్మో నిన్నే ముసలుడు ఏ తగాదాకు చాలా పురుషాలు వచ్చింది. నా పని అంతే. రేపు ఎట్ట చచ్చిపోతానో నాకు తెలియదు, కానీ మొత్తం మీద నేను అలాంటి వాడిని. అంటే ఎందుకు నేను విషయాలు చెప్తానంటే, పౌలు మారు మనసు చెందాడు క్రీస్తుని గురించి. అంటే తాను ముందు క్రీస్తు యొక్క సువార్త ఉండకూడదు, దాన్ని నాశనం చేస్తానని తాను కంకణం కట్టుకొని అధికారుల చేత అధికార పత్రాలను పొంది వెళ్ళాడో, అతడు తిరిగి వచ్చి మరలా అదే సువార్తను ప్రకటిస్తున్నాడు అనేది విన్నారట. ఈరోజు మనం కూడా మన భారతదేశాన్ని గురించి దేవునికి వందనాలు చెల్లించాలి. ఎవడైతే, ఏ పరిపాలకుడైతే, ఏ నాయకుడైతే మన గురించి ఎలా అటి ఆలోచనలు చేశాడో వాడి మనసు మారాలి. వాడే తిరిగి క్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పాలి. ఆ నోరు కూడా చెప్తాను. ఇది మనం చేయాల్సినటువంటి. అవునా? మీరు కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి, 4 నుండి 7 వచనాలకు చూడండి. అంటే మనం దేవుణ్ణి మహిమపరచాల్సిన దానికి మనం ఏం చేసుకుంటున్నాం అనేది ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. చూడండి. जिनके द्वारा तुमने विश्वास किया, जैसा हर एक को प्रभु ने किया। मैंने लगाया सींचा, परंतु परमेश्वर ने बढ़ाया। सींचने ना तो लगाने वाला कुछ है, ना सींचने वाला, परंतु परमेश्वर भी सब कुछ है, बढ़ाने वाला। ఓకే, చూడండి ఇక్కడ మనం చేసేటువంటి దేవునికి మహిమ వదిలేసి నేను పలానా వాణ్ణి, నేను పలానా పేర్లు చెప్పుకుంటాం. మాది ఇది, అది మాదే జాతర. అవునా? అందుకని పౌలు ఇక్కడ దేవునికి మహిమ, లేకపోతే ఈ నాయకులకు మహిమ?
దేవునికి ఏడుంది? వాడు చెప్తాడు కదా, ఇప్పుడు నేను పౌలో వాడిని, అపోల్లో వాడిని, ఇంకొకడిని వాడిని. ఓది క్రీస్తున్నాడు, అది పోగొట్టున్నాడు. మెయిన్ వ్యక్తిని పోగొట్టుకున్నారు, మనుషుల పేర్లు పెట్టుకుంటున్నారు. అందుకని ఏమంటాడంటే మనలో ఈ భేదాభిప్రాయాలు వచ్చినందువలన దేవునికి మహిమ కలగడం లేదు. ఎవరైనా సరే మనం క్రీస్తు పరిచారకులం అనేది గుర్తుపెట్టు. నేను డినామినేషన్ చెప్పాను, మనం అందరం కూడా క్రీస్తు పరిచారకులు. క్రీస్తు యొక్క శరీరములో మనం అందరం అవయవాలము. ప్రతి అవయవానికి ఒక పని ఉంటుంది, ఆ పని ఆ అవయవం చేయాలి. అనేక సార్లు మనము మన పని వదిలేస్తాం, ఇంకొక పని చేస్తాం. మనకి ఏ పని దేవుడిచ్చాడో ఆ పనిని నమ్మకంగా చేయాలి. ఒకసారి ఏం జరిగిందంటే, అరే పేనుకి పెత్తనం ఇచ్చి చూద్దాము అని ఒకడు అన్నాడు. పేనుకా కాలబాయిగా జువా అని అంటారా? అదేనంటారా? ఏమంటారు ఈ ఎన్నికల మీద తిరిగేది? జువానా? కరెక్టేనా? సరే అయితే పెత్తనం ఎవరికి ఇచ్చారు? పేరుకి ఇచ్చి చెప్పాడంట, అమ్మా ఈ తలంతా నీదే, ఎక్కడ తిరిగి ఆడ కుట్టినా బాధ లేదు, ఈ ఎంట్రుకలు ఎన్ని వేల ఎంట్రుకలు ఉన్నాయి, వీటి మీద నీ ప్రభుత్వం చెయ్యి అన్నట. ఇది ఏడ తిరిగేది వదిలిపెట్టి ముఖం మీద జరుగుతున్నట. అది ఎక్కడికి వెళ్ళాలి? దానికి ఇచ్చిన బాధ్యత ఏంటి? ఏడు తిరగాలి, కానీ అది అక్కడ తిరగడం మొదలేసి ఇక్కడ తిరగడం మొదలుపెట్టింది. ఇది చాలా మంది క్రైస్తవ యొక్క ఇది ఎట్లుందంటే అస్సలు ఓడుకుంటారు, ఏదో ఒకటి తీసుకొని చూస్తూ ఉంటారు. దీని వలన దేవునికి మహిమ కలగడం లేదు, మనకు మనము గొప్ప చేసుకుంటాం. అది పౌలు చెప్పేటువంటి మాట. మరొకటి మీరు చూసినట్లయితే ఆ 9వ వచనంలో, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. కాబట్టి దేవునికి మహిమ కలగాలి అని అంటే సేవకుడు వ్యవసాయదారుడు. వ్యవసాయదారుడు పని ఏంటి? భూమిని మెత్తగా దున్నాలి, దానిలో రాళ్ళు వేయాలి, దాంట్లో కలుపు మొక్కలు రాకుండా చేయాలి, తాను వేసినటువంటి పైరుకి ఏ తెగులు రాకుండా ఉండాలి. ఈ పైరు ఏం చేయాలి? ఆ యస్మాడికి పంట ఇచ్చేదిగా ఉండాలి. కాబట్టి మనం అంటే విశ్వాసులైనటువంటి మనం అందరమే దేవునికి మహిమకరంగా మనము జీవిస్తూ ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి. ఆయన మహిమ మన మహిమ కొరకు కాదు, మన గొప్పతనానికి కాదు, క్రీస్తుకి మహిమ కలిగించే వారిముగా ఉండడం అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయము. కాబట్టి ఇక్కడ పౌలు బట్టి అనేకులు అక్కడ దేవుని మహిమపరిచినట్లు మనం చూస్తున్నాం. మీరు మరొక విషయాన్ని మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. మత్తయి రైట్, మనుష్యునికి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పర్చిరి. ఇప్పుడు మనం అందరం కూటాలకు వెళ్తున్నాం కదా, ఎక్కడ స్వస్థత కూటం అంటే అక్కడికే వెళ్తాం. ఏడు దేవుని వాక్యం ప్రచురించబడుతుంది అంటే అక్కడ ఎవరు ఒక్కరు కూడా ఉండదు. 2 రకాలుగా బోర్డులు వేసి పెడదాం. ఏడుకు వస్తే మీకు స్వస్థత కలుగుతుంది, ఇక్కడ వస్తే మీకు నిత్య జీవానికి కావలసినటువంటి వాక్యం దొరుకుతుంది అని రాద్దాం. అందరు ఇక్కడ ఉంటారు, ఆడెవరు రాదు. అవసరం లేదు. ఇది నిత్య జీవం. ఏడకు వస్తే ఆ మాట దొరుకుతుంది, నువ్వు నడుచుకునే విధానము అంతా నీకు కావలసిన సమస్య ఉంటుంది.
ఆడేమో శారీరక స్వస్థత కలుగుతుంది. నీకేది కావాలి అది తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు చూసుకోవాలి. అవునా? ఇక్కడ వాళ్ళని మనం పొగుడుతూ ఉంటాం, వాళ్ళని గొప్ప చేస్తాను, చెయ్యొద్దని నేను చెప్పను. దేవుడు కొందరికి ఆ వరాలు ఇచ్చాడు, ఆ వరాలు ఉపయోగించుకోవాలి, నేను ఆ విషయంలో అంటం లేదు. కానీ నేను దేని గురించి చెప్తున్నానంటే మనుష్యులకు మహిమ కాదు, దేవునికి మహిమ కావాలి. నేను రాత్రి 10:30 అయినప్పుడు ఫోన్ వచ్చింది ఆంధ్ర నుండి. వచ్చి ఏం చెప్పారంటే, అయ్యారండి ఒక అబ్బాయికి బాగలేదు, ప్రార్థన చేయండి అని. సరేలే అని చెప్పి నేను ఫోన్లో ప్రేర్ చేస్తున్నాను. ఫోన్లో నేను ప్రేర్ చేస్తుంటే పెద్ద అరుపులు వస్తున్నాయి. ప్రార్థన చేస్తున్నాను, నేను ఏమిటన్నా ఆలోచన చేయలేదు, నేను మామూలు కొంచెం ఇంకా పెద్దగా వస్తుంది. ఇంకా అని ధ్యానం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. అదేమంటుంది తెలుసా, దయ్యం పట్టింది వాడికి. ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టము, అందుకే నేను వచ్చాను, అయ్యా నేను పోతాను అంటుంది. అప్పుడు అనుకున్నాను, ఓహో ఏదో అపవిత్రాత్మ వీడిని అంటుకొని ఉంది అని. అంటే మరి ఎంతకాలం నుంచి నువ్వు ఉన్నావని అడిగాను. ఉన్నా 5-6 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఇంకా నీ కోరిక దేర్లా అని అడిగా. ఏదో అతడంటే ప్రేమ అంటున్నావు కదా, ఇంకొకరు నన్ను చూసుకోకూడదా, నువ్వు వదిలేసి ఆయన అంటే నేను వెళ్ళిపోతావా లేదా అని చెప్పి కొంచెం గట్టిగా గద్దించి ఫోన్లోనే చేశాను. పోయి ఇప్పుడు మహిమ వరకు రావాలి దేవునికి. ఈ సేవకుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడా. యేసయ్య నామం పేరట నాకు లేదు ఆ భాగ్యం, నాకు ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యం లేదు. నేను ఎవరిని ఉపయోగిస్తున్నాను అని అంటే యేసుక్రీస్తుని. కాబట్టి మహిమ ఎవరికి వెళ్ళాలి, క్రీస్తుకి వెళ్ళాలి. అది వదిలేస్తున్నారు చాలా మంది. ఇక్కడ వీడు చూడండి, మరలా ఒకసారి చదవండి ఆ మాట. లేచి మనుషునికి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచారు. ఈరోజు మనం అందరం కూడా అనేక మంది సేవకులకు దేవుడిచ్చినటువంటి ఆ శక్తిని బట్టి వారికి కృతజ్ఞతలు చెప్పండి, గౌరవించండి, ప్రేమించండి. మహిమ అంటూ వాళ్ళకి చెల్లాల్సింది దేవునికి చెందాలి. పౌలు ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, ఎంతో భయానకమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు. అతడిచ్చినటువంటి సాక్ష్యము నన్ను బట్టి దేవుని మహిమ పర్చిరి. ఒకవేళ అలా పౌలుని బట్టి దేవుని మహిమ పరచడానికి ఓ చిన్న సంఘటన నేను మీకు తెలియచేస్తాను. అదేంటంటే చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథములు 20 अध्याय। प्रेरितों की काम अध्याय 20 का 24 అయితే దేవుని కృప 20-24 దేవుని కృపావార్తను గురించి సాక్ష్యమిచ్చుటకు నా పరుగును నేను ప్రభువుని యేసు వలన పోయిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. కాబట్టి పౌలుని పట్టి దేవుని గణపరచడానికి కారణం ఏంటంటే పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే దేవుని యొక్క కృపా సువార్తను గురించి ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు. సాక్ష్యము మనం ఇస్తూ ఉంటాం చాలాసార్లు. ఏదో మన యొక్క గొప్పతనాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు కొందరు ఉంటారు, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈయన ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చాడట. ఆ సాక్ష్యం ఇచ్చుటలో
నా పరుగు, తన పరుగును ఆపుకోలేదు. పరుగు తీసేటప్పుడు అంత సులభమైన పని కాదు. ఎన్నో ఆటంకాలు వస్తాయి జీవితంలో. మనల్ని ఆ పరుగు ఆపడానికి అనేకమైనటువంటి ఆశలు కొలిపే వాళ్ళు ఉంటారు. నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను. అమిత్ షా ఆయన కాలేజీలో చదువుకునేటప్పటి నుంచి, స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి అతనికి ఒక నిర్ణయం ఉందట, తాను గెలవాలి. కాలేజీలో ఎలక్షన్స్ ఉంటాయి కదా, గెలవాలి అని అంటే ఆయన చేసే పని ఏంటో తెలుసా? మనుష్యులను భయపెట్టేది నేర్చుకున్నాడు. మనుషులను భయపెడితే ఇంక రాదు. మనుషులను భయపెడితే ఒకసారి కాలేజీలో జరిగిందట. ఇది యూట్యూబ్లో వచ్చినటువంటి వార్త. కాలేజీ ఎలక్షన్ అమిత్ షా పోటీ చేశాడు. యాంటీగా ఒక అమ్మాయి పోటీ చేసింది. అమిత్ షాకి బలం ఉందట, దానికంటే కూడా ఈ అమ్మాయికి ఎక్కువ బలం ఉందట గెలవడానికి. అమిత్ షాకి తెలిసింది ఓడిపోతాను. అందుకని ఆయన ఏం చేశాడంటే, రేపు ఎలక్షన్ అనగా ఈ రోజు ఎంతమంది అయితే కాలేజీలో ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరి అడ్రస్లు తీసుకొని వాళ్ళ ఇళ్ళకి ఎలాగ పోయి వాళ్ళని బెదిరించాలో, రేపు మీ అమ్మాయి కాలేజీకి వస్తుందేమో జాగ్రత్త, ఆడ కొట్లాడు జరుగుతుంది, ఆడ చంపేసుకుంటారు, మీ అమ్మాయిని కనుక పంపుకుంటే మీ అమ్మాయి తిరిగి రాదు, శవమే వస్తుంది. ఇలాంటి పరిస్థితిని అందరికీ చెప్పాడంట. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మాయిని ఇళ్లలో పెట్టుకున్నారు. ఈ అమ్మాయికి మెజారిటీ తగ్గిపోయింది. అమిత్ షా గెలిచారు. ఈరోజు మన దేశంలో కూడా అదే చేస్తున్నాడు అనేది ఆ యూట్యూబర్లో ఆయన చెప్పినటువంటి మాట. ఈ కాక్రోచ్ వాళ్ళని ఇలా కాదు, వాళ్ళని బెదిరించాలి, బెదిరిస్తేనే మనకి గెలుస్తుంది. అందరూ అలా ఉండదు. బెదిరిస్తే పారిపోయే రకాలు కొన్ని ఉంటాయి కదా. కొందరు అలా ఉండరు, కొందరు అలా ఉండరు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ కవచం ఉంటుంది కదా, కవచం ఉంటుంది. మిలిటరీ వాళ్ళకి కవచం ఉంటుంది. వాళ్ళు ఎలా వేసుకుంటారు కవచం? మనం బైబిల్లోకి వెళ్దాం. ఆరుమూల జానడు గొలియాత్కి యుద్ధ కవచం ఉంది కదా. ఆయన ఎక్కడ వేసుకున్నాడు? ఎంతవరకు వేసుకున్నాడు? గొలియాత్కి కవచం ఉంది, తను ఎంతవరకు ధరించుకున్నాడు? ఎంతవరకు ధరించుకున్నాడా? ఎంతవరకు ధరించుకున్నాడా? ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఏడు నుంచి ధరించుకొని ఇంతే వెనక ఇంకొకటి ఉంటుంది. ఓకే, వెనక ఉంటుంది, ముందు ఉంటుంది. కానీ వీడికి ఎక్కడో ఉందంటే కేవలము కళ్ళుగా అవపడే దానికి నొస్తకాడు గ్యాప్ కొంచెం ఉంటుంది, మిగిలిందంతా కవచం. కొత్త ఎక్కడ కొట్టాలంటే ఏడే కొట్టాలి, ఇంకెక్కడ కొట్టినా వాడికి తగలదు. అవునా? క్రైస్తవుడికి కవచం ఏంటి? క్రైస్తవుడు మీరు ఎపిఎస్సి పత్రిక 6వ అధ్యాయంలోకి వెళితే దొరుకుతుంది కదా కవచం. ఛాతికి కవచం ఉంది, అదేనా? ఛాతికి కవచం ఉంది. వీపుకి ఉందా? వీపుకి వెనక బాగా ఉందా? చదువు ఎక్కడో చూపించుదాం. అధ్యాయం నేను నా బైబిల్లో లేదనుకుంటున్నాను. అరే మీ బైబిల్లో ఉందేమో నాకు తెలియదు. 6వ అధ్యాయం 13 నుంచి చదవండి. మీరు ఆసక్తులను వారిని ఎదిరించండి.
ఉమ్. దేవునికి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆ. ఎలాగనగా మీ నడుమునకు కత్తెలను ఆ, ఇది చూడండి, సర్వాంగ కవచము అనగానే మీరు అన్నిటికీ అనుకుంటారేమో కదా. ఆడ కింద ఇచ్చాడు, వివరణ ఇచ్చాడు చూడండి. మీ నడుమునకు కత్తెలను ధరించుకొనుడి. అది నడుముకి, తర్వాత నీతి మైమత్తు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త ఆ పాదాలకి తోడు తొడుక్కొని ఆ. నిలువబడుడి. ఆ. ఇవన్నీ కాక ఆ. విశ్వాసమును డాలు పట్టుకుని రైట్, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. దాంతో మీరు చూసిన అద్భుతాలన్నిటినీ ఆ. ఆ, మరియు రక్షణీయకు ఆ. శిరస్నానమును శిరస్సుకుంది, తర్వాత దేవుని వాక్యమును ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ఆ. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు. ఆ. ఆ విషయమే సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పరిస్థితులతో ఆ. విజ్ఞాపన చేయించు ఆ. మెలకువగా ఉండుడి. రైట్. కాబట్టి మనము పోరాడున్నది ఎవరితోటి? ఆ? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార శక్తులకు నోకలాదులతోటి మనం పోరాడుతున్నాం. వీటన్నిటికీ కావలసినటువంటిది కవచం. ఇప్పుడు ఈ శస్త్రకి కవచం వేస్తాం, ఈపుకుండదు. ఎందుకు అనంటే పోరాడేవాడు ముందుకు పోరాడతాడు కానీ వెనక వీపు చూడు, అలాంటి పారిపోతాడు. వాడికి ఎందుకు వస్తుంది? కాబట్టి క్రైస్తవుడు అనేవాడు ముందుకెళ్తాడు కానీ వాడేదో బెదిరిస్తే, చంపేస్తే వెనక్కి తిరుక్కుని లేకపోతే మారు మనసు ఇంకో రకంగా వెళ్ళడు. అందుకే ఈరోజు క్రైస్తవ్యము ప్రపంచంలో నిలబడడానికి కారణం ఏమిటి అని అంటే, వీడు సర్వాంగ కవచం అన్నటువంటిది అన్ని విధాల దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని వాడు ఉపయోగిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి మహిమ పరచాలి. పౌలు చెబుతున్నాడు, నా ప్రాణమును ఎంత మాత్రమును నేను ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఈరోజు అనేక మంది భక్తులు తమ ప్రాణాలు శిష్యులను తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలని లెక్క చేయలేదు. యేసుక్రీస్తున్నప్పుడు కొంచెం భయపడ్డారు, తప్పుకొని వెళ్ళడానికి చూశారు, లేదా ఆయన పట్టుకున్నప్పుడు పారిపోయారు కూడా. కానీ ఆ తర్వాత వాళ్ళు ఎంత బలపడ్డారు అని అంటే, అసలు పేతురు పారిపోయినటువంటి పేతురు ఆయన కూడా నాకు తెలియదయ్యా, నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదయ్యా అని అన్నటువంటి ఆయన, నన్ను ప్రశ్న ఎద్దు, నన్ను వదిలేయండి అని చెప్పినటువంటి ఆయన సిలువ వేస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను యోగ్యుడు కాదు అలా సిలువ వేయడానికి, దయచేసి నా రిక్వెస్ట్ ఒకటి వినండి. అదేంటంటే నన్ను కళ్ళ కిందులుగా సిలువ. నా ప్రభు అయితే ఎలా అయ్యాడు కానీ నేను దానికి అసలు యోగ్యుడు కాదు. అది చూడండి అసలు ఎంత వాక్యం, నన్ను తల్ల కిందులుగా చేయండి. మనల్ని బట్టి దేవుడు మహిమ చెందాలి, మనల్ని బట్టి లోకం దేవుణ్ణి గణపరచాలి, కీర్తించాలి. నిన్ను బట్టి దేవుని నామము అవమానం కాకూడదు. ఎప్పుడు అవమానం అవుతుంది? మనము క్రీస్తు శరీరములో అవయవాలమని చెప్పుకొని దాన్ని కుళ్ళు పట్టించే రీతిగా మనం ఉంటే ఖచ్చితంగా అవమానం చేసిన వాళ్ళం అవుతాం. క్రీస్తుకి మహిమ ఉండాలి, క్రీస్తు యొక్క ప్రేమ ఉండాలి, క్రీస్తు యొక్క విధేయత ఉండాలి. ఇది మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మహిమ అవుతుంది. దేవుడు మనమందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు. అపారమైన మీ కృప ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తాం. మమ్మల్ని కనికరించి కటాక్షించిన దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభువా, మమ్మల్ని బట్టి మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయండి, మీకు మహిమకరంగా మీరు జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో నీ బిడలు మా ప్రభు ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. బిడల ఆరాధన జరిగించడంలో మీరు వారికి మా ప్రభువ ఇచ్చిన జ్ఞాన వివేకాలను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. బైబిల్ రీడ్ చేసినటువంటి బిడ్డల కొరకు మీకు వందనాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి, వారి అవసరతలను తీర్చండి. మీకే మహిమ ఘనత ప్రభావం సహాయం చేయమని మా కొరకై ప్రాణం పెట్టిన నజరేడైన యేసు పవిత్ర నామమున వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.